హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రుచికరమైన ఆరోగ్యకరమైన తోటకూర పప్పు క్విక్గా ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా కుక్కర్లో 2 చిన్న గ్లాసులతో పప్పు తీసుకోవాలండి. చక్కగా వాష్ చేసేసుకొని తగినన్ని నీళ్ళు పోసుకొని కాస్త ఆయిల్ వేసుకొని ఒక 7 or 8 విజిల్స్ వచ్చేంత వరకు కూడా ఉడికించుకోవాలండి. చూడండి, ఇలా ఉడికిపోతుంది. ఇలా ఉడికిపోయిన దాంట్లో తోటకూరని నేను 2 కట్టలు తీసుకున్నానండి. చక్కగా సాల్ట్ వేసి వాష్ చేసేసుకొని ఏమైనా కుళ్ళిపోయిన ఆకులు ఉంటే కనుక అవి కూడా తీసేసుకొని ఆ ఉడికిపోయిన పప్పుకి తోటకూరని అయితే యాడ్ చేసేసుకొని ఒక 15 నిమిషాలు స్లో ఫ్లేమ్లో ఉడికించాలండి. తోటకూర వాష్ చేసే ప్రాసెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. నీట్గా వాష్ చేసేసి ఇలా యాడ్ చేసేసానండి. ఒక 15 నిమిషాలకి చక్కగా ఇలా ఉడికిపోతుంది. ఇందులో చిటికెడు పసుపు, అలాగే కల్లుప్పు లేదా కొంతమంది గల్లుప్పు అంటారు, ఇది హెల్త్కి చాలా మంచిది. ఇది యాడ్ చేసేసి అలా కాసేపు ఉడకనిచ్చానండి. ఈలోపు పక్కన వడియాలు ఫ్రై చేసేసానండి. బాబు స్కూల్కి లేట్ అయిపోతుందనమాట. మా చిన్న బాబుకి క్యారేజ్ మార్నింగ్ పెట్టేస్తాను. తర్వాత ఏమో పోపు తాలింపులు ఉంటాయి కదండి, పోపు తాలింపులు చక్కగా వేయించేసి అందులోకి ఉడికిపోయిన పప్పులోకి వీటిని కూడా వేసేసానండి. వేసేసి చక్కగా కలిపేసాను. పప్పు అయితే చాలా చాలా టేస్టీగా వచ్చిందండి. మీరు కూడా ట్రై చేసి ఈ రెసిపీ ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వీక్లీ వన్స్ అయినా సరే పిల్లలకి ఆకుకూరలు అయితే పెట్టండి ఫ్రెండ్స్. చాలా ఆరోగ్యకరంగా ఉంటారు. పిల్లల్లో బ్లడ్ కూడా పెరుగుతుందన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.